రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఓటర్ నమోదుకు రేపటితో గడువు ముగుస్తున్నందున అర్హులంతా ఓటు కోసం నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత కొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఫామ్ 6 దరఖాస్తులు వచ్చాయని తెలిపిన ఆయన ప్రస్తుతానికి 66,000 ఫామ్ 7 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి 30 కోట్ల రూపాయల నగదు, 13.57 కిలోల బంగారం, 1,31,00,000 రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏమైనా అప్లికేషన్స్ వచ్చి ఉంటే మేము నెక్స్ట్ 10 డేస్లో వెరిఫై చేసి మరి 25th నాడు ఆ పేర్లు ఇంక్లూడ్ చేసుకుంటూ కరెక్ట్ ఉంటే ఈ సెకండ్ సప్లిమెంట్ లిస్ట్ పబ్లిష్ చేస్తాం. 10th నాడు మేము కట్ ఆఫ్ డేట్ పెట్టాము ఫర్ డిలీషన్స్ అండ్ మిగతా అన్ని ఫార్మ్స్ కొరకు. అవి మేము ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నాము. అప్పటివరకు వచ్చిన ఫార్మ్స్ 20th లాస్ట్ డేట్ ఉంది. ఆ రోజు మేము డిలీషన్స్ కానీ మిగతా ఓట్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ మేము ఆ రోజు ఫైనల్ చేసేస్తాం. ఇప్పటివరకే సుమారుగా 6,40,544 ఫార్మ్స్ ఇప్పుడు పెండింగ్గా ఉన్నాయి. ఫార్మ్ 6 అని మిగతా ఫార్మ్స్ కలిపి సుమారుగా 6,600 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా 6,160 స్టేటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఫార్మ్ చేసి ఉన్నాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మాకు 31 బార్డర్ చెక్ పోస్ట్ ఇప్పటివరకు పెట్టారు, 46 టెంపరీ చెక్ పోస్ట్ పెట్టారు, 18 బార్డర్ మొబైల్ పార్టీ చెక్ పోస్ట్ పెట్టారు.